హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను మరో కొత్త చికెన్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ అయితే మా ఆయనే చేస్తున్నాడు. మరైతే రెసిపీ ఏంటో చూసేద్దామా? చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. అలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ లో అయితే పసుపు, కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, మిరప్పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసము, చివరిగా నూనె అయితే యాడ్ చేసేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు. అలా కలిపిన మిశ్రమాన్ని ఒక 15 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. బయటకు తీసిన తర్వాత ఇలా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే బాండల్లో వేసేయాలి. ఈ రెసిపీని అయితే ఎవరైనా చేసేయచ్చండి. ముఖ్యంగా బ్యాచిలర్స్, వాళ్ళకి టైం సేవ్ అవ్వడానికి ఇలాగా ఎర్రగడ్డలు, టమాటాలు తరిగే పని లేకుండా ఇలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత చికెన్ లో అయితే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత అయితే చికెన్ ని కొంతసేపు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. చికెన్ అయితే ఆ మసాలా అంతా పచ్చి వాసన పోయేదాకా బాగా ఉడికించుకోవాలన్నమాట. మన మసాలా అయితే బాగా దగ్గర పడుతుంది. ముక్క కూడా బాగా ఉడికింది అనుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే ఒక 4గా కట్ చేసుకొని పైన వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేయగానే మన డిష్ స్మెల్ అయితే సూపర్ గా ఉంటుంది. అంతే అండి, మన డిష్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూసి మా ఆయన సూపర్ అన్నారు. తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను. అసలు చాలా బాగుంది. స్మెల్ అయితే చేసేటప్పుడు అదిరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి ప్లీజ్.